హే గైస్, ఈరోజు నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ డెజర్ట్స్ గాజర్ హల్వా చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రెసిపీ నాకు. ఈ డెజర్ట్ మీరు తినేటప్పుడు యూల్ ఫీల్ దట్ రిచ్ స్వీట్నెస్ అండ్ క్రీమీ టెక్స్చర్ ఆఫ్ గాజర్ ఇన్ దిస్ హల్వా. సో ఇది రెడ్ క్యారెట్ సీజన్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ గాజర్ హల్వా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు గాజర్ హల్వా చేసుకోవడానికి నేను రెడ్ క్యారెట్స్ తీసుకొని పీల్ చేసుకున్నాను. తర్వాత గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత గ్రేట్ చేసుకున్న క్యారెట్స్ తురుము వేసుకొని ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకొని మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మిల్క్ మొత్తం రెడ్యూస్ అయిపోయే వరకు బాగా స్టోర్ చేస్తూ ఉండాలి. తర్వాత షుగర్ వేసుకొని మిల్క్ రెడ్యూస్ అయ్యాక కోవా, ఇలాచీ పౌడర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో డెలిషియస్గా ఉండే గాజర్ హల్వా రెడీ అయిపోతుంది.